కొంచెం కొంచెం కలుపుకుందా నూనె వేసుకుంటూ ఉండాలి. అప్పుడు ముక్కలు బాగా కలుస్తుంది. మొత్తం కలుపుతుంది. నాకు అప్పుడే తినేస్తామది కాదు. మా అమ్మ కొంచెం కళాయిలో లాస్ట్లో ఉన్నప్పుడు అది వేడిది ఒక 2 ముద్దలు తినచ్చులే అనింది. అందుకే వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు తింటామని. ఇది ఊడినాక ఇంకా టేస్ట్ మారుతుంది. అందుకే నూనె కలిపిందాక మొత్తం నూనె అంతా కలిసేట్టుగా బాగా కలుపుతున్నాడు. బాగా ముక్కలన్నీ పట్టేట్టుగా నూనె బాగా కలుపుతున్నాం. తర్వాత జాడీలు వేస్తాం. జాడీలు వేసిన తర్వాత కూడా నూనె వేయాలి. కాంచిన నూనె కొంచెం ఉండాలి, లైట్గా పక్కన తీసి పెట్టుకోవాలి. ఎండాకాలం ఎక్కువ ఊరగాయలు తింటారు. ఊరగాయలు బాగుంటుంది. మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఊరగాయలు చేసుకుంటారు ఎండాకాలం. నాకు ఎక్కువ టమాటకాయ ఊరగాయ అంటే ఇష్టం. అది బాగుంటుంది చూడడానికి. ఎండాకాలం అయితే తినచ్చు బాగా. నేను మిగతా నూనె అంతా దాంట్లో వేసేసి మొత్తం కలుపుకునేసాను నీట్గా. మొత్తానికి అయితే మా ఊరగాయ ఇలా వచ్చింది. ఇది నాకు జాడీలో వేసేస్తామని జాడీ మొత్తంలో కొంచెం మూలంతా సర్దుకునేట్టుగా వేసుకుంటూ వస్తున్నాం. అది మొత్తం ఒక వారికి సర్దుకోవాలి, లేకంటే పైకి వచ్చేస్తుందని. ఊరాలంటే కొంచెం నిండుగానే పెట్టాలి. మళ్ళీ పైన లైట్గా నూనె వేస్తారు.